ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రియ సోదరి సోదర మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ కృపా సమాధానము సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ప్రియ సోదరి ప్రియ సోదర అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే మరి ఈ ఆడియో షేర్ చేస్తూ అందరికీ దేవుని మహిమపరుస్తున్న మీ అందరికీ దేవుడు బహుగా దీవించునుగాక. మరి ఈరోజు ఈ జీవధార కార్యక్రమంలో అనుదిన జీవాహారం అనే వాగ్దానంతో మరి దేవుని మహిమపరుచుకొని మనం దేవుని కృపను పొందుకుంటున్నాం. మరి ఈరోజు పరిశుద్ధ లేఖనమును పరిశుద్ధ బైబిల్ గ్రంథము తెరిచి దేవుని యొక్క వాక్యం చూద్దాం. మహాజ్ఞాని సొలొమోను మహారాజు రాసినటువంటి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. ప్రిసోదర నిజమైన స్నేహితుడు ఏమంటాడట? విడవక ప్రేమించును. నిన్ను వెడవడు, ఎటువంటి పరిస్థితులైనా నిన్ను వెడవడు. అతడే లేక ఆమె నీకు నిజమైన స్నేహితుడు రాదు లేక స్నేహితుడు. అది మనం గుర్తుంచుకోవాలి. చాలామంది లోకంలో రకరకాలుగా ఉంటారు. అందరూ స్నేహితులే అనుకుంటాం, కానీ అందరూ స్నేహితులు కాదు. చూడండి, దీని ఒక అర్థం ఏంటంటే నిజమైన స్నేహితుడు అన్ని విషయాల్లో, ఏ విషయాలట? అన్ని విషయాల్లో మంచి రోజుల్లోనూ నీతో ఉంటాడు, కష్ట రోజుల్లోనూ నీతో ఉంటాడు, ప్రేమతో కూడా మద్దతు ఇస్తాడు. పరిస్థితులు మారితే వదిలేసే స్నేహితుడు నిజమైన స్నేహితుడు కాడు. రెండో మాట చెప్పనా? కష్టకాలాల్లో అతడు కేవలం స్నేహితుడు మాత్రమే కాక తోబుట్టు అంటే సహోదరుడు లాగా నిలబడి నిన్ను ఆదుకుంటాడు. సరే, వెంట నిలబడి ఆదుకున్నాడు ఎందుకు? నిజమైన స్నేహితుడు మన యేసయ్య నన్ను విడవడు. ఎందుకంటే ఆయన మన కొరకు తన ప్రాణాలు పెట్టినవాడు. ఈ యొక్క వాక్యవచనం ద్వారా మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, నిజంగా మనం స్నేహం చేస్తే నిజమైన స్నేహితుల్లో ఏమన్నా తెలిసిన ఒకటి విధేయత, విశ్వాసము, స్నేహితుని మీద స్థిరమైన మద్దతు ఉండాలి. కేవలం ఆనందము లేదా లాభము కోసమే ఉండే స్నేహం లోతుగా ఉండదు. చూస్తే మన స్నేహితులతో మనం ఎలా ఉండాలో, ముఖ్యంగా వారికి కష్టం ఎదురైనప్పుడు పక్కన నిలబడి భారం తీసుకునే విధంగా మనం ఎలా ఉండాలో ఈ యొక్క వాక్యం మనకు తెలియబడుతుంది. ఇంకా మనకు అర్థమయ్యే భాష చెప్పండి. కష్టం రాగానే తొలగిపోయే స్నేహం కాదు. స్నేహితురాలు అంటే కష్టం రాగానే తొలగిపోయేది స్నేహితులు కాదు, కానీ అది రాగానే వెంట నిలబడవాడే నిజమైన స్నేహితుడు. అట్టివాడు నిన్ను బెడవాడు. కనుక సోదరి అట్టి కృపా దేవుడు మనకి అనుగ్రహించి మనం నిజమైన నమ్మకమైన స్నేహితులుగా మనం ఉండగలిగితే, మన యేసయ్య అంతకన్నా స్నేహితుడు. యేసుతో నువ్వు స్నేహించి ఆయన నిన్ను విడవడు. ఎవడైనా నేను విడిచిపోవచ్చేమో, కానీ ఆ యేసు మాత్రం నిన్ను విడవడు. ఆయన నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రతి స్థితిలో నీకు ఆయన తోడే ఉంటాడు. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. నీకు కృప కలుగును గాక. నీకు కృప కలుగును గాక. నీకు కృప కలుగును గాక. ఆమేన్.